హాయ్ అండి, అందరికీ శుభోదయం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. తులసమ్మకి దీపం వెలిగించుకొని సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని ఇంట్లోకి వెళ్ళి వడపప్పు పానకం చేసుకున్నాను. శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన పానకం అండి. పానకం చేసి వడపప్పు నానబెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి దేవుడికి ఆ ముంతలో పోసి దేవుడికి నైవేద్యం చూపించిన అండి. మా ఇంట్లో సీతారాములను అలంకరించుకొని నైవేద్యం ప్రసాదం ఇచ్చి ఆ సీతారాములకు దండం పెట్టుకున్న బాలరాముడు ఇక ప్రసాదం నైవేద్యం సమర్పయామని చూపించుకొని సీతారాములకి తర్వాత మేము మా ఇంట్లో అందరం తీర్థప్రసాదాలు తీసుకున్నామండి. తీర్థప్రసాదాలు తీసుకొని గుడికి వెళ్ళిన ముందు ప్రసాదం తీసుకున్నామండి అందరం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానవే. శ్రీరాముడి స్తోత్రం చదువుకొని ఈ తీర్థప్రసాదాలు తీసుకుందాం అందరం. ఇప్పుడు మా ఇంటి దగ్గర 2 గుడులు ఉన్నాయండి మా కాలనీలో. ఇప్పుడు ఫస్ట్ గుడికి వెళ్దాము. సీతారాముల గుడికి వచ్చేసామండి. కళ్యాణంలో పాల్గొని నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాత శ్రీ ఆంజనేయుని దర్శించుకొని విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకొని సీతారాములని లక్ష్మణులను దర్శనం చేసుకొని నమస్కరించుకొని జై శ్రీరామ్, జై లక్ష్మణ, జై సీతాదేవి. ఇప్పుడు కళ్యాణంలో పాల్గొన్నామండి. పాల్గొని కళ్యాణం అయిపోయింది. అమ్మవారికి ఎవరికి దర్శించుకొని వాళ్ళ పాదాలకు అక్షంతలు వేసి దర్శనం చేసుకొని ఇంకో గుడికి బయలుదేరినాము. అక్కడ ఇది కూడా మా ఇంటి దగ్గర ఉంటుందండి. యోగా స్తంభానికి దర్శనం చేసుకొని విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని గుడి లోపలికి వెళ్ళినాం. గుడి లోపలికి వెళ్ళి ఇప్పుడు పంతులు అయితే హారతి ఇస్తాడండి. హారతి తీసుకున్నాం. సీతారాములను మళ్ళీ ఒకసారి నమస్కరించుకొని అమ్మవారు అయ్యవారు ఉయ్యాల, నేను కూడా అలా కొంచెం ఉయ్యాల ఊపి అక్కడ నుండి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళిన జై శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడ నుండి రావి చెట్టు నేరేడు చెట్టు ఒక దగ్గర ఉందండి. ఆ చెట్టు కింద శివలింగం, లక్ష్మీదేవి పటం, శివలింగం ఉందండి. శివలింగానికి నమస్కరించుకొని అక్కడే పక్కన భగవద్గీతకు సంబంధించిన మా దగ్గర కూడా భగవద్గీత ఉందండి. నేను భగవద్గీత చెప్పాలి పిల్లలకు. ఎందుకంటే మనం చేసేది ఏంటి జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జవ్వాది పొడండి, నేను జవ్వాది వాడతాను. అయినా అక్కడ ఉందని మళ్ళీ ఒకటి తీసుకున్నాను. ఒక అగరబత్తి, ధూపం స్టిక్స్, జవ్వాది, గుగ్గిలం మైసాక్షి, ఆల్మండ్ గుగ్గిలం మైసాక్షి ధూపం స్టిక్స్ తీసుకున్నా అండి. ఇదిగోండి చూడండి, మీకు చూపిస్తున్నా. ఈ 3 వస్తువులు తీసుకున్నాను. ఇంకా జై శ్రీకృష్ణ అని చెప్పి అక్కడ నుంచి కళ్యాణం దగ్గర చూడండి ఎంత బాగుంది మండపం. జనాలు హిందువులందరితో మండపం నిండిపోయిందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోతలేవు. ఇంకా అక్కడ నుండి లైన్లో నిల్చున్నానండి అన్నం తినడానికి. ఫైనల్లీ నాకు అన్నం ప్రసాదం దొరికిందండి. చాలా లైన్ ఉండే, చాలా కష్టమైంది. అయినా ఆ దేవుని దగ్గర భోజనం చేసి ఆ సీతారాముల ప్రసాదం తిని ఇంకా ఇంటికి బయలుదేరినాం. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామండి. నా వీడియో ఎలా ఉందండి? మీరందరూ కళ్యాణంలో పాల్గొన్నారో చెప్పండి. జై శ్రీరామ్.